హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఏస్ కలెక్షన్స్ అండి. ఇవాళ వీడియోలో ఒక మేడమ్ ఇది రిఫరెన్స్ పిక్ పెట్టి మేక్ చేయమని అడిగారండి. జడకి వేసుకుంటారు ఇది. ఇంట్లో ఇది వచ్చేసి చైన్ అండి, పర్ల్ చైన్ అండ్ జడ అండి. వైట్ గ్రీన్ తీసుకున్నాము. ఇవి డుల్డుల్ బీడ్స్ అండి. కట్టు తీగ 2/8 తీసుకున్నాను. ఇది కొత్తిమీర అండి. ఇవి గుట్ట పూసలు అండ్ ఇది జంప్ రింగ్స్ అండి. సో కట్టు తీగ లేని వాళ్ళు మీరు మీ దగ్గర ఇది ఉంటే, కొత్తిమీర ఉంటే జస్ట్ కొత్తిమీరతో కూడా చేసేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ స్టెప్లో 3 ఉన్నాయండి. ఇది మనం ఏదైతే తీసేసామో నెక్స్ట్ మనం దీన్నే మేకింగ్లో వాడతామండి. దాన్ని పడేయకండి. సో ఇలా కట్ చేస్తే మీకు ఇలా ఒకటి మిగిలిపోతుంది కదా, ఆ ఒక్కదాన్ని కూడా మనము యూస్ చేస్తామండి. ఇలా ఒకటి 3 ఉన్నాయి, ఒకటి 5 ఉన్నాయి, ఒకటి 7 ఉన్నాయి, అలా ఉన్నాయండి. సో నేను దానిలో చూసి చేస్తున్నానండి. సో నెక్స్ట్ అండి, నేను ఇలా కట్ చేసుకున్నాను. ఫస్ట్ది 3 తీసుకున్నాను, సెకండ్ 6, నెక్స్ట్ 6, తర్వాతది 6 అండి. 6 అంటే ఈ పర్ల్స్ 6 వచ్చేటట్టు తీసుకున్నానండి. సో అక్కడ ఎలా ఉందంటే రిఫరెన్స్ పిక్లో ఇది ఫస్ట్ వైట్ పెట్టారు. సో వైట్కి ఇది అటాచ్ చేసుకోవాలి అటు ఇటు. నెక్స్ట్ గ్రీన్, నెక్స్ట్ వైట్ అలా ఆల్టర్నేట్గా పెట్టారండి. సో ఇదేంటంటే దీనికి వీటికి మనం ఇవి అటాచ్ చేయాలన్నమాట. ఎలా, ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి కదండి హోల్స్, అటు ఇటు సైడ్ జంప్ రింగ్ తీసుకొని జంప్ రింగ్లోకి మనం గుట్ట పూసలు ఎక్కించుకుంటాం. 3 గుట్ట పూసలు ఇచ్చారండి. సో నేను 3 యాడ్ చేస్తాను. కింద కూడా ఏంటంటే ఈ రెండింటిని, ఈ 2 ఉన్నాయి కదండి, ఈ 2 కలిపి ఒక పర్ల్తో జాయిన్ చేసి దీనికి అటాచ్ చేస్తాం అనమాట, కింద ఉన్నదానికి. సో అటాచ్ చేసేటప్పుడు గుట్ట పూసలు కూడా ఇంకా 3 యాడ్ చేసుకుంటాం. అంటే ప్రతి దానికి 3 సైడ్స్ 3 గుట్ట పూసలు రావాలండి. నేను చూపిస్తానండి ఒక్కసారి మీకు. సో జంప్ రింగ్లోకి 3 గుట్ట పూసలు యాడ్ చేసుకుంటున్నాను. దాన్ని వాటిలోకి ఇన్సర్ట్ చేసేస్తాను. ఇలా 3 గుట్ట పూసలు తీసుకున్నాను. సో 1 సైడ్ నేను ఇలా పెట్టి జస్ట్ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. మీకు దీంతో రాకపోతే ఫ్లాట్ నోస్ ప్లేయర్ ఉంటుంది కదండి, ఫ్లాట్ నోస్ ప్లేయర్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే కదండి. జస్ట్ నేనేం చేయలేదు, జంప్ రింగ్ తీసుకొని దాంట్లోకి 3 గుట్ట పూసలు వేసి జస్ట్ యాడ్ చేశాను. సేమ్ అన్నిటికీ ఇట్లా అటు సైడ్ ఇటు సైడ్ 3 గుట్ట పూసలు. కింద దాంట్లో ఏంటంటే ఇవి అటాచ్ చేస్తాం కదా మనం, ఇవి అటాచ్ చేసేటప్పుడు దాంతో పాటు 3 గుట్ట పూసలు అటాచ్ చేస్తాం. నేను చూపిస్తానండి అది కూడా మీకు. సో చూడండి, కొంచెం కట్టుతీగ తీసుకున్నాను. కట్టుతీగని కొంచెం వదిలేసి ఇట్లా జస్ట్ కింద కంటే మీకు ఇట్లా ఆర్ షేప్లో వస్తుందండి, ఇట్లా. ఓకే కదండి. ఇప్పుడు దీంట్లోకి ఈ లోపల హోల్ అయితే ఏదైతే క్రియేట్ అయిందో మనకి, దాంట్లోకి ఈ 3 తీసుకున్నాం కదా మనము, ఫస్ట్ 3 తీసుకున్నాం కదా మనము చైన్, ఆ 3 దీంట్లో అటాచ్ చేస్తున్నాను నేను. ఇట్లా జస్ట్ ఈ 2 తీసుకొని లోపలికి కట్టు తీగలోకి ఇది మీకు ఎంత కావాలంటే అంత లాగేసుకోండి. సో చూడండి, దగ్గరకు వచ్చేస్తుంది మీకు. ఓకే కదండి. సో దాన్ని వేసేద్దాము, అంటే నాట్. ఇక్కడ గట్టిగా పట్టుకోండి. సో వెనక నుంచి ముందుకి నాట్. ఓకే కదండి. ఎవరైనా కట్టుతీగ వీడియోస్ కావాలంటే మన పేజ్లో ఉన్నాయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మేకింగ్ వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయండి. సో జస్ట్ ఇలా నాట్ వేసేసుకున్నాం. ఓకే కదండి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఫ్లాట్ నోస్ ప్లేట్తో ఇచ్చేయండి, లేదంటే కట్ చేసేయచ్చు.
సో ఇలా ఒకవైపు కట్టుతీగకి మనము ఇవి ఎక్కించుకున్నామండి. సో ఇందాక కట్ చేసిన ఈ పర్ల్స్ ఉన్నాయి కదండి, ఆ పర్ల్ ఒకదాన్ని తీసేసి దాంట్లోంచి కట్టుతీగ దీంట్లో యాడ్ చేస్తున్నానండి నేను. ఓకే కదండి. సో వన్ సైడ్ అటాచ్ చేసాం కదండి, ఇంకో సైడ్ నేను నాట్ వేసేస్తున్నాను. నాట్ వేసేసాక దీన్ని ఒక జంపరింగ్లోకి తీసుకొని ఆ జంపరింగ్లో ఇంకా 3 గుట్టపూసలు యాడ్ చేసి దీనికి అటాచ్ చేసేద్దాం మనము. నేను చూపిస్తానండి. సో చూడండి, ఒక జంపరింగ్ తీసుకున్నాను, దానిలోకి 2 గుట్టపూసలు యాడ్ చేశాను. మనము చుట్టుకున్నది ఉంది కదండి, చుట్టుకున్న దాన్ని నెక్స్ట్ ఉంటుంది కదా, అది కూడా దీంట్లోకి యాడ్ చేసేద్దాము. సో నెక్స్ట్ ఇంకొక గుట్టపూస. ఓకే కదండి. సో మీకు 3 గుట్టపూసలు అండ్ మనం ఒకటి ఎక్కించింది. సో దీన్ని ఏం చేయాలంటే ఈ కిందది ఉంది కదండి మనకి లాస్ట్ది, డ్రాప్ షేప్ చూసుకోండి, డ్రాప్ షేప్ కిందకు వచ్చేటట్టు యాడ్ చేసుకోండి. సో ఇలా కిందకి ఎక్కిచ్చేసి జస్ట్ దీంతో క్లోజ్ చేయండి. సో చూడండి, ఇలా అండి. రైట్ సైడ్ 3 గుట్టపూసలు, లెఫ్ట్ సైడ్ 3 గుట్టపూసలు, కింద కూడా 3 వేస్తాము. ఇదేంటంటే ఇది ఈ రెండిటికి కలిపి ఒక పర్ల్ అటాచ్ చేసి ఆ పర్ల్ని కూడా దీనిలో వేస్తాము. సో ఫస్ట్ స్టెప్ అండి ఇది. సో సేమ్ ఇలానే ఇవన్నీ ఇలా దీనికి ఎలా అయితే గుట్టపూసలు కింద యాడ్ చేసుకుంటూ వచ్చామో, సో నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ 3 యాడ్ చేసాం కదండి. సో నెక్స్ట్ 6 యాడ్ చేసి ఒక పూసకి ఆ పూస దాంట్లో ఒక జంపరింగ్ తీసుకొని మళ్ళీ గుట్టపూసలు వేసి 3 అటు ఇటు 3 వేసి సేమ్ ఇలాగేనండి. నేను చూపిస్తాను ఇంకోటి కూడా మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నానండి. సేమ్ ప్రాసెస్ అండి అంతా మనకి. సో చూడండి, నెక్స్ట్ అండి. సో నెక్స్ట్ కట్టుతీగ తీసుకున్నాను. సో దాంట్లోకి ఇవి అటాచ్ చేస్తున్నానండి. సో దీన్ని 3 వేసేద్దాము. కుదిరినంత వరకు ఆ నాట్ దగ్గరికి వేసుకొని 3 వేసి దీనికి ఒక పర్ల్ అటాచ్ చేసేద్దాము. సో దీంట్లో అటాచ్ చేసేసానండి. 2 లైన్స్ ఇవి పర్ల్స్, దానికి 1 పర్ల్ వేసి పైన నాట్ వేసేస్తున్నాను నేను. సో జంపరింగ్ తీసుకున్నానండి. జంపరింగ్లో 2 యాడ్ చేశాను నేను గుట్టపూసలు. అదే సేమ్ జంపరింగ్లో మనము ఏదైతే ఒక నాట్కి ఒక దానికి ఇవి గుచ్చుకున్నామో అది వేసేసి నెక్స్ట్ ఇంకొక గుట్టపూస కూడా వేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు అండి, ఇంకా నిండుగా ఉంటుంది. సో దీన్ని మనం ఏదైతే ఫస్ట్ మేక్ చేసుకున్నామో ఆ పైన ఇంకొకటి ఖాళీగా ఉంటుంది కదండి, సో ఇది దానిలోకి ఇన్సర్ట్ చేస్తాము. ఓకే కదండి. ఇప్పుడు ఏదైతే గుచ్చుకున్నామో అది దానిలోకి ఇన్సర్ట్ చేస్తున్నాము. సో జస్ట్ నోస్ ప్లయర్తో. ఓకే కదండి. సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో ప్రతి దాంట్లో మీకు 3 వైపులా 4 హోల్స్ ఉన్నాయి కదా మనకి, 4 సైడ్స్ 3 గుట్టపూసలు యాడ్ చేసుకుంటూ ఇక్కడ ఒక పూస యాడ్ చేసి దాన్ని కూడా దీనికి అటాచ్ చేసాం. ఓకే కదండి. ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడ కింద 3 వచ్చాయి, ఇక్కడ 6 వచ్చాయి. సో దీన్ని ఏం చేయాలంటే సేమ్ అండి. ఇప్పుడు దీన్ని రెండింటిని కలిపి ఒక పర్ల్కి అటాచ్ చేసి దీన్ని జంపరింగ్ తీసుకొని అటాచ్ చేసాం. సేమ్ అండి, ఇక్కడ కూడా మళ్ళీ ఒక పర్ల్ తీసుకొని 2 కట్టుతీగ వేసి అటువైపు జస్ట్ జంపరింగ్ తీసుకొని సేమ్ ఇలా అటాచ్ చేయాలి. మొత్తం ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుంది. నేను ఇది కూడా ఒకటి అటాచ్ చేసి చూపిస్తానండి మీకు. సో చూడండి, ఇలా ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా. ఫస్ట్ దీనికి అటాచ్ చేసాం కదండి. నెక్స్ట్ 6 పర్ల్స్ దానికి కూడా నేను ఒక పర్ల్ అటాచ్ చేసేసాను కట్టుతీగతో. సో దానికి ఇది అటాచ్ చేయాలి మనం. ఓకే కదండి. సో దీనికి ఇది ఇక్కడ అటాచ్ వస్తుంది అనమాట. సో ఒక జంపరింగ్ తీసుకొని జంపరింగ్లోకి 3 గుట్టపూసలు
ఇది ఏదైతే ఉందో అది కూడా అటాచ్ చేసి నేను చూపిస్తానండి మీకు. సో చూడండి అటాచ్ చేసేసాను నేను. సో ఇంతేనండి, అన్నిటికీ 3 అటాచ్ చేసుకుంటూ మనము వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు గ్రీన్ వేసాను కదా, సో నెక్స్ట్ ఇలాగే 6 తీసుకొని, అంటే 6 పర్ల్స్ విత్ అటు ఇటు ఇంకొకటి అటాచ్ చేస్తాం అనమాట. ఇట్లా అటు ఒక పర్ల్ వస్తుంది, ఇటు ఒక పర్ల్ వస్తుంది. సో దీనికి ఇది ఇలా అటాచ్ చేసేసి నెక్స్ట్ ఏంటంటే వైట్ జడావ్ వేస్తాను అనమాట. జడావ్ డ్రాప్ అండి, ఇది డ్రాప్ షేప్. సో ఇది ఇక్కడ అటాచ్ చేస్తాను. నేను అటాచ్ చేసి చూపిస్తానండి, వీడియో లెంగ్త్ అయిపోతుంది ఎక్కువ. సో ఇట్లా అంతా వేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్లో ఏంటంటే ఈ డుల్డుల్ బీట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 వస్తాయి. సో నెక్స్ట్ ఇలా ఇది యూ షేప్లో వస్తుందండి జడకి చుట్టుకోవడానికి. అటు 2 వస్తాయి. నేను ఇది కొంచెం వేసి చూపిస్తాను మీకు అంతా. సో చూడండి, ఇది అయిపోయింది కదా, ఇది అటాచ్ చేసాం కదా. సో నెక్స్ట్ 2 కూడా నేను ఇలా కట్ చేసి అటు ఇటు పర్ల్ వేసేసి నేను కట్టుతీగ చుట్టేసాను దానికి. ఇట్లా 2 రెడీ చేసుకున్నాను. సో దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ వైట్, గ్రీన్, నెక్స్ట్ దీనికి కూడా ఒక మన జంపరింగ్ తీసుకొని దాంట్లో 3 గుట్ట పూసలు వేసి ఇది కూడా ఇది ఏదైతే ఉందో దాన్ని దీంట్లోకి వేసి అటాచ్ చేసేస్తాము. సో నెక్స్ట్ కూడా అటు ఇటు నేను గుట్ట పూసలు అటాచ్ చేసేసాను. సో సేమ్ ఇది కూడా జంపరింగ్ యాడ్ చేసుకొని దాంట్లో 3 గుట్ట పూసలు యాడ్ చేసుకొని దీన్ని దాంట్లోకి ఇలా అన్నీ అటాచ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. నేను ఒక్కసారి అటాచ్ చేసి చూపిస్తానండి మీకు. ఇది లెఫ్ట్ సైడ్ది. మనకి ఇట్లా యూటర్న్ రైట్ కూడా వస్తుంది. దాంట్లో కూడా ఎన్ని పర్ల్స్ తీసుకోవాలి చెప్తాను చూడండి. ఫస్ట్ 3 తీసుకున్నాను, నెక్స్ట్ ఇది 6 అంటే ఇవి 6, దానికి అటు ఇటు మళ్ళీ సింగిల్ పర్ల్ యాడ్ చేసామన్నమాట. ఓకే కదండి. సో చూడండి హాఫ్ సైడ్ అండి, ఇది హాఫ్ రెడీ అయిపోయింది మనకి. చూడండి ఇక్కడ 3, ఇక్కడ 6. నెక్స్ట్ అటువైపు కొంచెం ఎక్కువ వస్తే నేను అవి కూడా మెజర్మెంట్స్ తీసుకున్నాక చెప్తాను మీకు. ఓకే కదండి. ఇక్కడ వరకు మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి ఆల్టర్నేట్గా తీసుకున్నాము జడావ్ డ్రాప్స్. ఒక్కొక్క దానికి 6, దీనికి 6 తీసుకొని అటు ఇటు పర్ల్ కట్టుతీగతో యాడ్ చేసి ఆ కట్టుతీగని జంపరింగ్కి అటాచ్ చేసి ప్రతి హోల్లో 3 గుట్ట పూసలు వేసామంటే సో ఇలా వస్తుంది మీకు. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నారు. నచ్చితే చిన్న లైక్ చేయండి, ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో నెక్స్ట్ కూడా పీసెస్ కట్ చేసి నేను ఎంత లెంగ్త్ తీసుకున్నాను ఏంటనేది చెప్తాను. లాస్ట్లో మీకు ఇది ఎన్ని మీటర్స్ పడింది, ఎన్ని సెంటీమీటర్స్ పడిందో కూడా నేను ఒక్కసారి చెప్తానండి మీకు. సో ఇంకొక చిన్న టిప్ అండి, మనము జనరల్గా జంపరింగ్స్ తీసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా స్ప్రింగ్ లాగా వస్తాయండి జంపరింగ్స్, మైక్రోప్లేటెడ్ ఇవి. సో జనరల్గా ఎలా కట్ చేస్తారంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా హాఫ్ కట్ చేసేస్తారు, మీకు చిన్న రింగ్ వస్తుంది అనమాట. సో మీరేం చేస్తారంటే కొంచెం, అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడి నుంచి మీకు కొంచెం ఇట్లా రౌండ్ వచ్చే వరకు దీన్ని కొంచెం ఇట్లా వంచితే మీకు ఇక్కడ గ్యాప్ వస్తుందండి. ఇట్లా కొంచెం మీరు ఎక్కువ తీసుకుంటే ఏంటంటే స్టార్టింగ్ మేక్ చేసే వాళ్ళకి చూడండి మీకు ఎట్లా వస్తుందంటే 1 ఫుల్ రౌండ్ అన్నట్టు వస్తుందన్నమాట. మీకు ఏమవుతుందంటే దీనివల్ల మనము గుట్ట పూసలు ఎక్కించుకుంటాం కదండి, గుట్ట పూసలు ఎక్కించుకునేటప్పుడు చాలామందికి జారిపోతాయి. అండ్ అది మళ్ళీ దీంట్లోకి ఎక్కించాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి. సో ఇలా తీసుకుంటే ఏంటంటే మీకు గుట్ట పూసలు ఎక్కుతాయి. అండ్ ఇక్కడ మీరు ఎక్కించేటప్పుడు మీరు ఆ రౌండ్లోకి పెడతారు కదా, మీకు ఇట్లా జాయిన్ చేయడానికి చూడండి. ఇప్పుడు ఇది నేను జాయిన్ చేసి చూపిస్తాను మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఒక రౌండ్ ఫుల్ తీసుకున్నాం కాబట్టి ఇట్లా ఉంది కదా, సో ఇట్లా అంటే మీకు రౌండ్ వచ్చేస్తుంది. ఇది కొంచెం ఎక్స్ట్రా వస్తుందండి, ఏం కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవి ఎక్కువ జారిపోతాయి అన్నమాట. మీరు వన్స్ చేయడం వచ్చేసాక మీరు కరెక్ట్గా తీసుకోవచ్చు. ఇదేంటంటే స్ప్రింగ్లో ఉన్న ప్లస్ పాయింట్ అనమాట, మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. సో మీకు ఉపయోగపడుతుందని చెప్పానండి అందరికీ. సో నెక్స్ట్ అండి, మనము లెఫ్ట్ సైడ్ చూసాం కదా, సో రైట్ సైడ్కి ఇలా అండి, రైట్ సైడ్ కింద ఇలా వచ్చేస్తాయి మీకు. ఇవి 9 పర్ల్స్ తీసుకున్నాను, పైన 1 పర్ల్ అటాచ్ చేశాను. కింద చూడండి, కింద డుల్డుల్ బీడ్స్ వేసి
గుట్ట పూసలు ఉంటాయి కదండి, 10 తీసుకున్నాను నేను. సో గుట్ట పూసలు యాడ్ చేశాను అనమాట. అది కూడా నేను ఒకటి చూపిస్తానండి మీకు ఎలా చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 తీసుకున్నానండి, సేమ్ 3 6 తీసుకున్నాను. ఇవి వచ్చేసి దగ్గర దగ్గర 18 పర్ల్స్ అండి. అంటే అటు 18 ఇటు 18, ఒక లైన్కి అటు 18 ఇటు 18 తీసుకున్నాను. సో కింద ఒక పర్ల్ పైన ఒక పర్ల్ యాడ్ చేశాను. సో వీటికి కూడా అటు ఇటు పర్ల్స్ యాడ్ చేసేసానండి, అంటే గుట్ట పూసలు 3 యాడ్ చేశాను. సో వీటిని మనం అటాచ్ చేసుకుంటూ వెళ్ళడమేనండి. ఇట్లా సేమ్ ఇందాక యాడ్ చేసాం కదండి, పర్ల్ యాడ్ చేసి ఇట్లా ఈ పర్ల్ దీనికి ఇలా అటాచ్ చేయడం అండి. జంపరింగ్ ఒకటి తీసుకొని దానిలో 3 గుట్ట పూసలు తీసుకొని ఇది కూడా దానిలో అటాచ్ చేయడం అండి. సేమ్ అండి, ఇవన్నీ ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. అర్థమైంది కదండి ఎన్ని తీసుకున్నాను నేను ఫైనల్గా కూడా ఒకసారి మీకు చెప్తాను ఇది ఎంత పడింది ఏంటన్నది. అండ్ ఇవి వచ్చేసి గుట్ట పూసలు వచ్చేసి 2 mm సైజ్ అండి. ఇది వచ్చేసి 3 mm సైజ్ తీసుకున్నాను నేను, పర్ల్ వచ్చేసి లైన్. ఓకే కదండి. సో నేను అన్నీ ఒకటొకటి అటాచ్ చేసేసానండి. ఇంకా లాస్ట్ ఇటు రెండిటికి అటాచ్ చేసాం కదా, ఇటు రెండిటికి నేను అన్నీ ఒకటొకటి అటాచ్ చేస్తానండి. ఇట్లా అంటే లెఫ్ట్ సైడ్ది చేసాం కదా, తర్వాత రైట్ సైడ్ కూడా చేసేసాను. నేను చూపిస్తాను మీకు. సో కింద ఇలా అటాచ్ చేశాను కదా, అదొక్కసారి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఇటు లెఫ్ట్ సైడ్ 3 తీసుకున్నాం కదండి, ఒకవైపు అటాచ్ చేస్తాను నేను. ఇంకోవైపు మనది కొత్తిమీర ఉంటుంది కదా, ఆ కొత్తిమీరని కొంచెం ఒక సైడ్ కట్ చేసేస్తే ఆ బాల్ ఇట్లా వస్తుంది మీకు. ఇదేంటంటే ఇది డుల్డుల్ బీట్స్ కొంచెం పెద్దవండి. ఇట్లా కానీ మీరు ఈ డుల్డుల్ బీట్స్లోకి ఇలా ఎక్కిచ్చేస్తే ఇదేమవుతుందంటే ఒక్కసారి ఇలా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మీరు ఏం చేయాలంటే ఇవి కట్ బీట్స్ కూడా ఉంటాయండి, పర్ల్ కట్ బీట్స్ అంటారు కదా, చిన్నవి కట్ బీట్స్ ఉంటాయి. గోల్డ్ కలర్ బీట్ ఉంటుంది, లేకపోతే గోల్డ్ బాల్ ఉంటుంది 2 mm కానీ 3 mm కానీ. నేనేం చేస్తున్నానంటే ఇది నట్స్ అండి, నట్స్ అంటారు కదా చిన్నవి నట్స్, ఇవి నట్స్ అంటారండి. మనం స్పిన్నల్స్కి వాటికి మధ్య మధ్యలో వేసుకుంటాము చూడండి, చాలా సన్నగా ఉంటుంది. అది ఒకటి తీసుకున్నాను నేను, చూడండి ఇలా సన్నగా, అంటే జస్ట్ అడ్డం రావడానికి అనమాట, అది దాంట్లోకి వెళ్ళకుండా అది దానిలోకి వేసేసుకొని ఇప్పుడు ఇలా ఇట్లా అడ్డుపడుతుంది అనమాట. కొంచెం దీన్ని సెట్ చేసుకొని వేసేసుకోవడమే అండి. సో చూడండి ఇలా నట్ ఎక్కించేసుకున్నాను నేను, కొత్తిమీర నట్ పైన డుల్డుల్ బీట్. సో దీంట్లోకి నేను ఏం చేస్తున్నానంటే ఇవి ఉన్నాయి కదండి గుట్ట పూసలు 10 తీసుకుంటున్నానండి నేను. మీరు ఇంకొంచెం మాకు ఎక్కువ లెంగ్త్ కావాలన్నా కూడా ఎక్కువ కూడా తీసుకోవచ్చండి. నేను 10 తీసుకుంటున్నాను. సో ఇలా ఎక్కిచ్చేసుకొని కొంచెం అంతా వచ్చేటట్టు చూసుకోండి. ఫైనల్గా ఒక పర్ల్ ఎక్కిస్తున్నాను, అవి కదలకుండా ఉంటాయండి మనం పర్ల్ ఎక్కిస్తే. జస్ట్ ఇలా ఓకే కదండి, ఇట్లా వచ్చేస్తుంది మీకు. సో దీన్ని ఏం చేయాలంటే మన కట్టుతీగ చుట్టేస్తాం కదా, ఇట్లా పట్టుకొని ఇక్కడండి మనం ఎక్కడైతే పర్ల్ పెట్టామో అక్కడ పర్ల్ దగ్గర జస్ట్ ఇలా కొంచెం టైట్గా పట్టుకుంటే ఇట్లా జస్ట్ కట్టుతీగ ఎలా చూడతామో అట్లాగేనండి. ఇది ఏదైతే ఉందో ఇది మనం ఫస్ట్లో 3 తీసుకున్నాం కదా, ఇటు ఒకటి అటాచ్ చేశాను నేను, ఇది థర్డ్ది 3 తీసుకున్నది జస్ట్ ఈ హోల్లో నుంచి దీనిలోకి అటాచ్ చేయడమేనండి. అటాచ్ చేసేసి జస్ట్ ఇక్కడ ఎక్కడైతే పట్టుకున్నామో అక్కడ హోల్ చేసి జస్ట్ నాట్ వచ్చేలాగా వేయడమేనండి. చూసారు కదండి, ఇది జాయిన్ అయిపోయింది మీకు. ఓకే కదండి, ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కట్ చేద్దాము. సో చూడండి ఫైనల్ లుక్ అండి, ఇది ఎలా ఉందండి, బాగుంది కదా. ఒకసారి అంతా గమనించండి మీరు, ఒక డ్రాప్కి 4 హోల్స్ ఉంటాయి. సో ప్రతి హోల్లో
3 గుట్టపూసలు తీసుకున్నాం మనము. గుట్టపూసతో పాటు కింద, పైన ఈ పర్ల్, ఈ 2 లైన్స్‌తో అటాచ్ చేసిన పర్ల్ కూడా అటాచ్ చేసాం. సో, ఈ నాకు 3 ఎంఎంది పర్ల్ చైన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకొక 10-20 సెంటీమీటర్స్ పట్టిందండి. 1 మీటర్ 10-20 సెంటీమీటర్స్ పట్టింది. అట్లా అనమాట. అంటే 1.5 మీటర్ అలా పట్టిందనమాట నాకు. సో, దగ్గర 1 మీటర్ అయితే ఫుల్‌గా పట్టింది. కొంచెం ఎక్స్‌ట్రా 10 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్ అలా పట్టిందండి నాకు. సో, ఇదండి ఇవాల్టి వీడియో వచ్చేసి. మీ అందరికీ అన్నీ అర్థమైనాయి అనే అనుకుంటున్నానండి. సో, మీకెవరికైనా ఇలాంటి కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. సో, ఎవరన్నా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇంకా మరిన్ని వీడియోస్ ఇలాంటివి వస్తాయండి. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్.